ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నానమ్మా. అందరూ బాగున్నారా? అమ్మా, ఎవరైనా ఏదైనా బాధతో బాధపడుతున్నారా? లేకపోతే ఎవరైనా అనారోగ్యంగా? ఎందుకంటే అందరికీ జ్వరాలు, జలుబులు, ఒళ్ళు నొప్పులు, భయంకరమైనటువంటి మరి వ్యాధులు ఏయో ఒకటి వస్తూ ఉన్నాయి కదా. మరి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మంచిది. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థనే దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము 91వ దావీదు కీర్తన 10వ అధ్యాయాన్ని చదువుతున్నాను. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటంటే నీకు అనగా దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు. నీకు అని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్నా, ఈ వాక్యంలో ఏకీభవిస్తూ ఉదయము ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడిన దేవుని బిడ్డలారా, నీకు అని ఆయన సంబోధిస్తూ ఉన్నారు కదా. నీకు అపాయమేమీ కూడా రాదు. నిజంగా ఈ రోజులు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కదా. ప్రమాదకరమైన దినాలు, అపాయకరమైన దినాలు, శోధన దినాలు. ఎక్కడ చూసినా దుష్టుడైన సాతాను మంచి విశ్వాసుల మీద, ప్రార్థనా పరుల మీద ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది కదా. ఏదో ఒక వేదన కలిగించి నెమ్మది లేక, మనశ్శాంతి లేక, ఒక్కోసారి బిడ్డలకి బాగోక, మనకి బాగోక ఏదో ఒకటి గలిబిలి చేసే ఈ రోజుల్లో దేవుడు ఈ రోజున మనకి చేస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నిజంగా ఎన్నో తెగుళ్ళు మన యొక్క గుడారాలను అనగా మన యొక్క ఇంటిని సమీపించింది కదా. ఎన్ని తెగుళ్ళు అంటే చెప్పలేనన్ని తెగుళ్ళు కదా. చాలా కుటుంబాలు పాపం ఈ తెగుళ్ళ చేత ఎంత బాధపడుతున్నారంటే కొంతమంది ఇళ్లల్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ఏ క్షణం ఏం జరుగుద్దో తెలియదు. అలాంటి కాలంలో మన ప్రభువైన యేసు, ఆ దేవదేవుడు, ఆ పరిశుద్ధుడు, ఆ ఉన్నతుడు, ఆ మహిమ కలిగిన సర్వశక్తిమంతుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఇంకోటి ఫస్ట్ది ఏంటంట, ఫస్ట్ది నీకు అపాయమేమీ రాదు కదా. ఎక్కడికి వెళ్ళినా దేవుని కాపుదల నీకుంటుంది, నీ బిడ్డలకు ఉంటుంది, నీ కుటుంబానికి ఉంటుంది. ఒకవేళ నా పిల్లలు హాస్టల్లో ఉన్నారనో, లేకపోతే నా పిల్లలు ఇతర దేశాల్లో ఉన్నారనో, లేకపోతే నా పిల్లలు ఎక్కడో హైదరాబాదులో సిటీల్లో చదువుతున్నారని బాధపడుతున్నావా? దేవుడు నీ పిల్లల చుట్టూ, నీ గుడారం చుట్టూ, నీ కుటుంబం చుట్టూ చాలా దేవుని కాపుదల ఉంటుంది. ఈ రోజుల్లో నిజంగా పిల్లలతో తల్లిదండ్రులకు ఎంతో వేదన. ఉదయం ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, నెంబర్ తీసుకుని, అమ్మా నా కుటుంబంలో అన్ని శోధనలేనమ్మా, నా కుమార్తెకి పెళ్లి చేశాం కానీ నెమ్మది లేదమ్మా, సమాధానం లేదమ్మా, మంచి వ్యక్తులు కూడా మారిపోతున్నారమ్మా అసలు అని, నా కూతురి బతకలేక చచ్చిపోలేక ఆమె బ్రతుకుతుందమ్మా, ఆమె పిల్లల్ని పెట్టుకున్నని ఆయన చెప్తూ ఉంటే నాకు చాలా సర్వశక్తిమంతుడిని నమ్ముకున్నానమ్మా, నేను ఎంతో ఆ ప్రభువుని నమ్ముకున్నాను, అన్ని వ్యర్థమమ్మా, దేవుడే యేసు ప్రభువే నిజమైన దేవుడు, కానీ అమ్మ మార్చేటట్టు ప్రార్థన చేయమంటే నాకు చాలా బాధ అనిపించింది. తప్పకుండా చేస్తానండి, మీరు బాధపడకండి. నేను లేదమ్మా, ఎన్నో కుటుంబాలు, ఇలాంటి కుటుంబాలు అమ్మగారు ఎంతో వేదనలో ఉన్నాయని చెప్పి ఆయన బాధపడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. నిజంగా అలాంటి సమయాల్లో ప్రభు మనకి చేస్తున్న వాగ్దానము ఏమంటున్నాడంటే ఏ తెగులైతే నీ గుడారాన్ని పట్టి పీడిస్తుందో, ఏ తెగులైతే నీ ఇంటిని పట్టి పీడిస్తుందో, ఏ తెగులైతే నీ బిడ్డల్ని బట్టి పీడిస్తుందో, దేవుడు అంటున్నాడు ఆ తెగులును నేనే ఏం చేస్తానంట మరి తీసివేస్తానని చెప్తున్నాడు. ఏది సమీపంగా బాధ పెడుతుందో,
ఒక దినమున ప్రభునేసు ఆ కీడంతటిని, ఆ ధనంతటిని దేవుడు తొలగించబోతున్నాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని బిడ్డలారా, ప్రభునేసు నిజంగా మనకి ఈ మార్గం అంతట్లో ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుల్లో ప్రయాణాలు చేస్తే ఏంటంట, నెమ్మది లేదు కదా, ఎక్కడికి కూసిన అపాయాలే, ఏం జరుగుతుందో తెలియదు. కానీ అలాంటి సమయంలో కూడా ప్రభుని యేసు మనతో చెప్తున్నాడు ఏంటంటే, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుతాడు కదా. మొదటిది ఏంటంట, ఆయన అపాయమేమీ రాదు. రెండోది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మూడోది ఏంటంట, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవుని బిడ్డలారా, నిజంగా ఈరోజు దేవుడే మన కుటుంబాలకు కాపుదల పెడుతున్నాడు. ఆయనే మన పిల్లలకు కానీ మనకు కానీ ఆయన కాపుదలు ఇచ్చి కాపాడుతున్న ఆ దేవదేవునికే మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మీరందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ దినము ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారిని దీవించండి. ఈరోజు వారికి తోడుగా నీడుగా నడిపించి ప్రభువా దేవా, మంచి ఆరోగ్యాలు దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రయాణంలో తోడు ఉన్న వాళ్ళ గుడారాల చుట్టూ నీ కాపుదల పెట్టి మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని